వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పులివెందుల రెండో రోజు పర్యటన తాత్కాలికంగా వాయిదా పడినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం వైఎస్ జగన్ జ్వరంతో బాధపడుతున్నారని పార్టీ అధికారిక ఎక్స్ హ్యాండిల్లో వెల్లడించింది. దీంతో నేడు పులివెందులలో జరగాల్సిన రెండో పర్యటన వాయిదా పడింది. జగన్కు తగిన విశ్రాంతి కావాలని వైద్యులు సూచించారని సమాచారం. అందుకే నేటి కార్యక్రమాలను ఆయన రద్దు చేసుకున్నారని తెలుస్తుంది. తొలి రోజు షెడ్యూల్ అయిన నిన్న బాకారపురం క్యాంప్ ఆఫీస్లో ప్రజా దర్బార్ను వైఎస్ జగన్ నిర్వహించారు. పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడకు తరలివచ్చి తమ గోడును వెళ్లబోసుకున్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను జగన్కు వివరించారు. వారందరినీ దగ్గరకు తీసుకొని జగన్ ధైర్యాన్నిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అయితే రెండో రోజు పర్యటన జ్వరం కారణంగా ఆకస్మికంగా నిలిచిపోయింది. ఈ షెడ్యూల్లో భాగంగా ఉదయం 10:30 పులివెందుల నుంచి ఇడుపులపాయ చేరుకోవాల్సింది. అక్కడ ప్రేయర్ హాల్లో జరిగే క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో జగన్ పాల్గొనాల్సి ఉంది. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు పులివెందులకు తిరుగు ప్రయాణమైన బాకరపురం క్యాంప్ ఆఫీస్లో ప్రజా దర్బార్ నిర్వహించి అక్కడే బస చేయాల్సి ఉంది. అయితే అనారోగ్య కారణంగా వాటన్నింటినీ వైఎస్ జగన్ వాయిదా వేసుకున్నారు. దీంతో పార్టీ శ్రేణుల్లో కొంత నిరుత్సాహం నెలకొంది. అయితే ఆరోగ్యం కుదుట పడగానే ఆయన పర్యటనను కొనసాగిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి, చాలని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రోజుల పర్యటనలో భాగంగా నిన్న సాయంత్రము పులివెందులలో ఉన్నటువంటి ఇడుగులవాయికి చేరుకోవడం జరిగింది. బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బాకరాపురం సమీపంలో ఉన్నటువంటి హెలిప్యాడ్ చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా స్వగృహానికి బాకరాపేటలో ఉన్నటువంటి స్వగృహానికి రోడ్డు మార్గం ద్వారా చేరుకోవడం జరిగింది. స్థానిక నాయకులతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు లోకల్ గా ఉన్నటువంటి జిల్లా నాయకులతో పాటు స్థానిక నాయకులు కూడా మాజీ ముఖ్యమంత్రికి స్వాగతం పలకడం జరిగింది. నిన్న వచ్చినటువంటి సాయంత్రము బాకరాపేటకు చేరుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రికి సాయంత్రం స్థానికంగా ఉండేటటువంటి ప్రజలతో ప్రజా దర్బార్ కూడా నిర్వహించడం జరిగింది. అయితే రెండో రోజు పర్యటన ఏదైతే ఉందో ఈ రెండో రోజు పర్యటనకు సంబంధించి ఈ రోజు ఇడుపులవాయికి చేరుకోవాల్సినటువంటి మాజీ ముఖ్యమంత్రికి రాత్రి నుంచి అనారోగ్య సమస్య ఒకటి వెంటాడుతున్నటువంటి అంటే వైరల్ ఫీవర్ అనేటువంటి వచ్చినటువంటి నేపథ్యంలోనే ఈ రోజు రెండో రోజు జరగాల్సినటువంటి పర్యటన కూడా రద్దు చేసుకోవడం జరిగింది. ఈ రెండో రోజు బుధవారం ఏదైతే ఉందో బుధవారం ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇడుపాయలో జరిగేటటువంటి సెమీ క్రిస్మస్ వేడుకలు ఏవైతే ఉన్నాయో అందులో పాల్గొనాల్సి ఉంది. అయితే అనారోగ్య కారణంతో జ్వరము వచ్చినటువంటి నేపథ్యంలోనే డాక్టర్లు ఇచ్చినటువంటి సూచనల మేరకు సలహాల మేరకు ఈ రోజు జరగాల్సినటువంటి కార్యక్రమం రద్దు చేసుకోవడం జరిగింది. అయితే రేపు క్రిస్మస్ వేడుకలు ఏవైతే ఉన్నాయో పులివెందులలో జరిగేటటువంటి పులివెందుల పట్టణంలో ఉన్నటువంటి సిఎస్ఐ చర్చిలో రేపు ఉదయం నుంచి 10 గంటలకు జరిగేటటువంటి ఆ క్రిస్మస్ వేడుకలను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు రెస్ట్ తీసుకున్నాడనేటువంటిది కూడా స్థానిక నాయకులతో పాటు మనకు వచ్చినటువంటి సమాచారము. అక్కడ జరిగేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించి అటు
జిల్లా అధికారులు పోలీసు యంత్రాంగం కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత కూడా ఇడుపులబాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ఇడుపులబాయిలో జరిగేటటువంటి కార్యక్రమాలు రద్దు కావడంతో సంబంధిత అధికారులు కూడా అక్కడ విధుల్లో ఉన్నటువంటి అధికారులు పోలీసు అధికారులు కూడా విధులు ముగించుకొని వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తోంది. అయితే రేపు జరిగేటటువంటి కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకొని రేపు జరిగే క్రిస్మస్ వేడుకలకు ఖచ్చితంగా హాజరు కావాలనేటువంటి నేపథ్యంలోనే ఈరోజు పూర్తిగా పులివెందుల్లో ఉండేటువంటి తన స్వగృహంలోనే రెస్ట్ తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. కార్యకర్తలు కూడా ఎవరిని కూడా కలవడానికి కూడా ఈ రోజు ఉండేటటువంటి పరిస్థితి కూడా లేదనేటువంటిది మనకు స్థానికంగా వచ్చినటువంటి సమాచారము. అలాగే ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమాలను కూడా రద్దు చేసుకోవడం ఒకటి, ఈ రోజు అంతా రెస్ట్ తీసుకున్నటువంటి నేపథ్యంలోనే రేపు జరిగేటువంటి క్రిస్మస్ వేడుకలకు హాజరయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తున్నందున ఆ వైద్యులు ఇచ్చినటువంటి సూచనల మేరకు జ్వరంతో బాధపడుతున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు స్వగృహంలోనే ఇంటికే పరిమితమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే రేపు జరిగేటువంటి క్రిస్మస్ వేడుకల అనంతరము మధ్యాహ్నం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో క్రిస్మస్ వేడుకలు ముగించుకొని బెంగళూరుకి వెళ్ళేటటువంటి పరిస్థితి తన షెడ్యూల్లో ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమాలన్నీ పూర్తిగా రద్దయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.